डोल पे डमका रे गोरी छम छम नाचे रे देखो डोल नगाड़ा बाजे रे। ఇప్పుడే అడిగాను కదా శివరాజ్ శేఖర్ది సంబంధం. నేను ఇప్పుడే మిమ్మల్ని అడిగాను కదా శివరాజ్ శేఖర్ గారి గురించి. వారి సంబంధమే నా పాప కోసం. ఎవరు వస్తాను మా ఆనందిని పెళ్లి చేసుకుంటావా? ఆనంది పెళ్లి చేసుకుంటావా? నానమ్మ వినిపించడం లేదు. మా ఆనందిని పెళ్లి చేసుకుంటావా? నేను నీ సమాధానం కోసమే వచ్చాను, మరేం లేదు. నాకు అర్థమైంది, అంత అవసరం లేదులే. ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఎవరైనా తమ భార్య స్థానం ఇస్తారని ప్రతి మనిషికి వారి సొంత ఆలోచనలు, వారి కలలు ఉంటాయి. నేను ఏమేమో అనుకున్నాను, ఈ రోజుకి తెలిసింది కలలు నిజంగా చూడటానికి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నేను మీ అమ్మతో కూడా చాలా గొడవ పడతాను. నువ్వు ఇంతకు ముందు ఆనందిని కాపాడి ఇంటికి తీసుకురాలేదా? నువ్వే కదా నా బుర్రలో ఎక్కించావు అతనే ఆనందికి సరైన జీవిత భాగస్వామి అని. నేను నా నుదురు బాదుకుంటాను. ఆ రెండు కళ్ళు ఇంకా అమ్మాయి సంతోషాన్ని చూడాలనుకుంటున్నాయి. ఇక ప్రశాంతత చూడలేను. నీకు కూడా నీ ఇష్టాలు ఉంటాయి, నీకు కూడా కోరికలు ఉండొచ్చు. నేను ఇప్పుడు ఇంటికి దూరంగా ఉండగలను. మర్చిపో, నేను చెప్పినదంతా మర్చిపో. సరేనా? పదండి, మర్చిపోండి. నానమ్మ గారు నా సమాధానం వినకుండానే ఇక్కడికి వచ్చేశారు.
నాకు ఆనంది ఇష్టం. నేను తనని పెళ్లి చేసుకుంటాను. మరోసారి చెప్పు. అబ్బాయి, నేను నిన్ను పూర్తిగా నమ్మాలనుకుంటున్నాను. అవును నానమ్మ గారు, నేను ఆనందిని నా భార్యగా చేసుకుంటాను. నేను తనని పెళ్లి చేసుకుంటాను. ఎంత పెద్ద మాట మీరు ఇంత తేలికగా చెప్పేశారు. నేను కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాను. మీరు కేవలం మీ కూతురి సంతోషాన్ని మాత్రమే చూశారని అస్సలు అనుకోకండి. నేను చెప్పక, తెలియజేయక, తెలియకుండానే మీరు ముందే నా సంతోషాన్ని కూడా చూసేశారు. నానమ్మ, ఆనంది నా జీవితంలోకి రావడం నాకు చాలా గౌరవంగా ఉంటుంది. అన్నట్టు అయితే నేనేం చెప్పాను? ఈరోజు తన మనసులోని మాట వినడానికి ఈ రోజు నా జీవితం పూర్తయింది. మా ఆనంది ఇప్పుడు నీలాంటి మంచి జీవిత భాగస్వామితో తన సంసారాన్ని ప్రారంభిస్తుంది. నానమ్మ గారు, మీరు ఆనందితో ఈ విషయం గురించి మాట్లాడారా? అంటే ఆమె ఇష్టాన్ని మీరు అడిగారా? లేదు లేదు లేదు, ఇంకా మాట్లాడలేదు. ఆమెను అడగడానికి ముందు నీ మనసు ఒప్పుకోవాలి కదా. నేను అర్థం చేసుకోగలను. అవును, ఇంకో విషయం, నేను కూడా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. అయ్యో, ఈ విషయం వల్ల ఇంట్లో వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. ఆనందికి ఇదివరకే పెళ్ళైంది, తన భర్త నుంచి విడిపోయింది అని. లేదు నానమ్మ గారు, నా సంతోషమే నా కుటుంబ సభ్యుల సంతోషం కూడా. నా ఇష్టమే వారి ఇష్టం అవుతుంది. నాకు ఒక్కసారి వారితో మాట్లాడాలి తప్పదు. అయితే సరే, మీరు వారితో మాట్లాడిన తర్వాత మాకు చెప్పండి. దేవుడు ప్రపంచంలోని సంతోషాలన్నీ ఇవ్వాలి. నా ప్రియతమా, నా ప్రియతమా, बीच बजाना नी जब देखे सांसें, मारी पायल छम छम, मारी पायल छम छम बजे।